గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిగ్ బ్రేకింగ్ ఇది. యాక్చువల్లీ అమెరికా అంటేనే మనకు తెలుసు, అండ్ అమెరికా అధ్యక్షుడికి ఉండేటటువంటి ఏమంటారు సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉంటుందో కూడా మనకు తెలుసు. వైట్ హౌస్ అసలు కనబడాలంటేనే చాలా కష్టము బయట నుంచి. అట్లాంటిది వైట్ హౌస్ కి ఆల్మోస్ట్ ఇక 2 అంచెలు దాటితే వైట్ హౌస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాంటి ప్లేస్ లో వైట్ హౌస్ కి ఈ నేషనల్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన యువకుడు 29 సంవత్సరాల ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి కాల్పులు జరిపిండు. ఇది ఇప్పుడు తీవ్ర కలకలాన్ని క్రియేట్ చేస్తోంది. దీని మీద వైట్ హౌసే కాదు, సెక్యూరిటీ ఆఫీసర్సే కాదు, ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే చాలా తీవ్రంగా స్పందించిండు. ఎవరైతే ఈ కాల్పులు జరిపిండో అతన్ని ఖచ్చితంగా మేము ఎట్లా శిక్షించాలో మాకు తెలుసు అనేటువంటి మాట చెప్పిండు. అట్లాగే ఆయన నోట్తోనే ఆయన ఏం చెప్పిండు అని అంటే, యాక్చువల్లీ గన్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది అమెరికాలో. మేబీ గన్ కల్చర్ లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ మీద లేదంటే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి అక్కడక్కడ చర్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇతనేమి డ్రగ్ అడిక్ట్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇది గన్ కల్చర్ కి సంబంధించిన ఇన్సిడెంట్ అసలే కాదు అని ఏకంగా డొనాల్డ్ ట్రంపే తేల్చేసిండు. ఇది ఉగ్రవాద చర్యగా మేము భావిస్తున్నాం. ఉగ్రవాదే ఇప్పుడు వైట్ హౌస్ మీద నన్ను టార్గెట్ చేసుకొని నా దేశం మీద ఏదో ఆధిపత్యాన్ని చెలాయించడానికి చేసినటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఈ వ్యక్తి ఎవరైతే కాల్పులు జరిపిండో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అంటూ ఆయన అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఎక్కడ కూడా ఏ డౌట్ లేకుండా ఆయన ఉగ్రవాద చర్యగా దీన్ని అభివర్ణించిండు. అట్లాగే ఆ ఉగ్రవాద చర్యగానే ఆయన భావిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి FBI అనుకోండి, సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీస్ అనుకోండి, అందరూ అఫీషియల్స్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆ ఉగ్రవాది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసాడు కాబట్టి ఉగ్రవాద చర్యగా మేము చూస్తున్నామని, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి అక్కడి వరకు ఎట్లా చేరుకున్నాడు, అసలు ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఇదంతా కూడా ఆరా తీసినప్పుడు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే 2021లోనే ఈ 29 సంవత్సరాల ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి అక్రమంగా అమెరికాలోకి ఎంట్రీ అయిండు. తర్వాత చాలా రోజుల నుంచి కూడా వైట్ హౌస్ ని టార్గెట్ చేసుకొని వైట్ హౌస్ మీద కాల్పులు జరపాలి, అది కూడా చాలా దగ్గరగానే జరపాలి, ఒక వార్నింగ్ లాగా ఇవ్వాలి అని అనుకొని స్కెచ్ చేసి ఇదంతా చేశాడు అని ప్రాథమికంగా ఇప్పుడు FBIకి సంబంధించిన అధికారులకు అందినటువంటి ఇన్ఫర్మేషన్. పోనీ అక్కడి వరకు అసలు ఎట్లా చేరుకున్నాడు? వైట్ హౌస్ దగ్గర చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది 2 అంచెలు మాత్రమే ఉన్నదిగా, అంటే 3వ అంచె దగ్గర ఆయన ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి కాల్పులు జరిపిండు. కాబట్టి ఎట్లా వచ్చిండు ఏంది అన్నప్పుడు ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఏవైతే యూనిఫామ్ వేసుకుంటారో సేమ్ యూనిఫామ్ ని అతను కూడా ధరించిండు. కాబట్టి ఎట్లాంటి డౌట్ రాలేదు అన్నటువంటి మాట చెప్పాను. సరే, మన దగ్గరనో ఇంకో దేశం అంటే ఏమని అనుకోవచ్చు, కానీ అసలు నమ్మశక్యంగా లేదు. అమెరికా ఆ యూనిఫామ్ లో ఉన్నంత మాత్రాన వాళ్లకు సంబంధించిన వ్యక్తే అని ఎట్లా భావించగలిగింది అనేది అతిపెద్ద క్వశ్చన్. అట్లాగే అక్కడి వరకు చేరుకోవాలంటే అసలు ఈ వ్యక్తి వెనకాల ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి డెఫినెట్లీ ఆయన మీద పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయన ఒక్కడే వచ్చి కాల్పులకు పాల్పడిండా, లేకపోతే ఈయనను ఎవరైనా గైడ్ చేసిండ్రా, ఈయన వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే కాల్పులు జరిపిండో అతి దగ్గరగా ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డుల మీద కాల్పులు జరిపిండ్రు. 2 అధికారులు కాసేపటి క్రితమే తీవ్ర గాయాలయ్యాయి, వాళ్ళకు ట్రీట్మెంట్ కోసం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించిండ్రు అనేది కాసేపటి క్రితం వరకు వచ్చినటువంటి అప్డేట్. కానీ ఇప్పుడు మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం 2 ఆఫీసర్స్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్పుల్లో చనిపోయినరు. అట్లాగే ఆ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి మీద కూడా
కాల్పులు జరిపిండు. ఆఫ్ఘనిస్తాన్ అంటే మనకు తెలుసు కదా, ముస్లిం దేశస్థుడు. ఆయన అల్లాహో అక్బర్ అంటూ కాల్పులు జరిపినట్టుగా అక్కడ ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా కొంతమేర ఇన్ఫర్మేషన్ ఇప్పుడు FBI అధికారులు అనుకోండి, ఏజెన్సీలందరికీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఒక మోటివ్తోనే వచ్చింది కాబట్టి ఆయన మీద కూడా సెక్యూరిటీ వాళ్ళు కాల్పులు జరిపినరు. కానీ బుల్లెట్లు తగిలినే కానీ ఇంకా ఆయనను అంటే ఆయన బతికే ఉన్నాడు. సో దగ్గరలో హాస్పిటల్కి అత్యంత సెక్యూరిటీగా తరలించి ఆయనకి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే నడుస్తోంది. దీని మీద డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్గా స్పందించిండు. ఎందుకంటే అగ్రరాజ్యం అనే చెప్పుకున్నటువంటి అమెరికా మీద ఇట్లా ఉగ్రదాడి జరిగితే ఎంత డేంజర్ సైన్ ఇది. ఇప్పుడు ఆ ట్విన్ టవర్స్ని పేల్చివేసిన ఘటనను ఎవరు కూడా ఇప్పటికీ మర్చిపోలే. అట్లాంటిది ఇప్పుడు ఉగ్రవాదులు ఇంకా కూడా అమెరికా మీద కన్నేసే ఏకంగా వైట్ హౌస్ అట్లాగే ప్రెసిడెంట్కే ఒక రకంగా సెక్యూరిటీ లేదా అనే క్వశ్చన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన చాలా అంటే చాలా సీరియస్గా స్పందించిండు. ఇది రాక్షసమైన ఉగ్రవాద చర్య, ఈ అకృత్యం ఒక దుష్ట చర్య, ద్వేషపూరిత చర్య, ఉగ్రవాద చర్య అంటూ ఆయన వ్యాఖ్యానించిండు. అట్లాగే మనకు తెలుసు క్రిస్మస్ సమీపిస్తోంది కాబట్టి అక్కడ రకరకాల ఫెస్టివల్స్ కూడా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఈ దాడి జరగడం ఇంకో బిగ్ బ్లాస్ట్గా అని కూడా అనుకోవచ్చు. ఈ దారుణానికి పాల్పడిన జంతువు అత్యంత కఠినమైన శిక్షను అనుభవించేలా చూస్తాము అని ఆయన ఈ ఉగ్రవాద దాడి జరిగిన కాసేపటి తర్వాత ఒక సభలో మాట్లాడుతూ ఆయన ఈ దేశ ప్రజల్ని ఉద్దేశించి ఒక ప్రతిజ్ఞ అయితే చేసిండు. సో ఆ కస్టడీలో ఉన్న ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విదేశీయుడు 2021లో వచ్చిండు. సో రాజధాని నగరాన్ని రక్షించడానికి ఇంకా ఇప్పుడు 500 మంది అదనంగా సైనికులని ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆ సభలోనే ప్రకటించడం జరిగింది. సో ఒక రకంగా అమెరికా మీద ఉగ్రవాద చర్య అనంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అటువైపు చూస్తాయి, మాట్లాడతాయి. ఎందుకంటే మన దేశం కూడా ఈ ఉగ్రవాద చర్యను కూడా అనుభవిస్తున్న దేశం మనది కాబట్టి ఇప్పుడు అగ్రరాజ్యం కూడా తిప్పలు తప్పలేదా? అగ్రరాజ్యంకి కూడా తప్పట్లేదు కదా. ఉగ్రవాదులు ఏడైనా ఉన్నారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అనేటువంటిది చెప్పకనే చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ని ఇమ్మీడియేట్గా అమెరికా సర్కార్ ఆపేసింది. సో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే అమెరికాలో ఉన్నారో, అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు ఇప్పుడు అమెరికాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ కూడా వాళ్ళ మీద ఉండబోతోంది అనేటువంటిది చెప్పకనే చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇమిగ్రేషన్ని సస్పెండ్ చేసింది అమెరికా. ఎవరు కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన దేశస్తులు ఇక మీదట అమెరికా ప్రస్తుతం అయితే రాలేరు అన్నటువంటి డిసిషన్ అయితే అమెరికా తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చాలా సీరియస్గా దీని మీద డొనాల్డ్ ట్రంప్ స్పందించారు కాబట్టి ఇంకేం నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా మీద కూడా ఉగ్రవాది ఉగ్ర దాడి జరిగింది అంటే ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తున్న సిచ్యువేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.